మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారా, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నారా, మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ కావాలనుకుంటున్నారా? కరెక్ట్గా మనకి బరాకత్ గుడి దగ్గర అయితే ఛార్జింగ్ స్టేషన్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఇది సూర్యాపేటకి కోదాడికి మధ్యలో ఉంటుందన్నమాట. మొత్తం 3 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మొత్తం 6 గన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఓవరాల్ ఛార్జర్ యొక్క కెపాసిటీ చూసినట్లయితే 60 కిలోవాట్ల పవర్ కెపాసిటీతో వీళ్ళు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎలక్ట్రిక్ కార్స్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సుమారుగా ఒక 1 అవర్ లోపలనే ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అండి. సో మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇది. సో ఈయన ఆ ఛార్జింగ్ స్టేషన్ మెయింటైన్ చేసే పర్సన్ అనమాట. సో ఇక్కడ మనకి మల్టిపుల్ వేస్లో మీరు పేమెంట్ గేట్ వేస్ చేసుకోవచ్చు. యాప్ కనెక్టివిటీ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే RFID కార్డు ద్వారా, లేకపోతే మీరు క్యాష్ ఇచ్చినా కూడా పేమెంట్ చేయొచ్చు. మీరు ఎటువంటి సర్వీస్ ఇస్తున్నారు ఇప్పుడు కస్టమర్స్కి 24/7 అవైలబుల్లో ఉంటాం అనమాట మేము ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి. సో అలానే మార్నింగ్ టిఫిన్స్ ఉన్నాయి. మీకు లంచ్ కావాలంటే లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అసలు ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. సో ఈవినింగ్ కూడా మీకు స్నాక్స్ కూడా ఉన్నాయి అనమాట. స్నాక్స్ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి, అన్ని ఉన్నాయి అనమాట. మీకు ఏ ఇబ్బంది లేదు. ఒకసారి ఇక్కడికి వచ్చి లొకేషన్కి వచ్చి విజిట్ కాండి, మీకే అర్థమవుతుంది. అలానే వీళ్ళు పర్ యూనిట్కి 20 రూపాయలు ప్లస్ GSTతో ఛార్జ్ చేస్తున్నారు అనమాట ఒక యూనిట్కి. సో వీళ్ళు 60 కిలోవాట్ పవర్ అయితే ఉందో, ఒకవేళ 2 గన్స్ ఎట్ ఏ టైం యూజ్ చేస్తే కనుక 30 కిలోవాట్ కెపాసిటీతో ఆ పవర్ అనేది షేర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకసారి చూసినట్లయితే వీళ్ళు 3-పిన్ ప్లగ్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఎవరైనా ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బైక్ని ఛార్జ్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా 3-పిన్ ప్లగ్స్ 3 పిన్ ప్లగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు 2 వీలర్కి 3 వీలర్కి ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. 10 కిలోవాట్ AC ఛార్జర్ కూడా ఉంది. సో అట్ ఏ టైం మీరు 3 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లేకపోతే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ని ఛార్జ్ చేసుకుని మీరు లాంగ్ డిస్టెన్స్ కూడా ప్రయాణించవచ్చు. సో ఇక్కడ మీకు లొకేషన్ ఏదైతే ఉందో మన డిస్క్రిప్షన్ కూడా ఇస్తామండి. లేదంటే మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే కోదాడికి మనకి సూర్యాపేటకి మధ్యలో అయితే ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. ఎవరైనా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానివ్వండి, ఛార్జింగ్ స్టేషన్ ఫెసిలిటీని ఉపయోగించుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.